సో జస్ట్ లైక్ మనకు ఇండియన్ క్లైమేట్ లాగా ఉంటుంది. సో డిసీజెస్ ప్యాటర్న్ కూడా ఇండియాకు సిమిలర్ గా ఉంటుంది. సో డిసీజెస్ సిమిలర్ గా ఉంటాయి. తర్వాత ఇంకొకటి వచ్చేసి అక్కడ చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళు మాక్సిమం మన ఇండియన్సే. సో అక్కడ వాళ్ళకు అన్ని విధాల సర్వీసెస్ ఇవ్వడం కూడా ఈజీ అవుతుంది. మనకు ఫుడ్ విషయంలో తీసుకున్నా కానీ మనం ఇక్కడ నుంచి ముంబై నుంచి మన ఇండియన్ సంబంధించిన రైస్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, అన్ని కూడా అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేసి మన ఆంధ్ర ఫుడ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆంధ్ర కుక్ కూడా మనకు అవైలబుల్ ఉన్నారు. మన కేర్ టేకర్స్, మేనేజర్స్ అందరు కూడా ఉన్నారండి. ఇంకొక విషయంలో ఈ న్యూ విజన్ యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ మనకు జార్జియాలో ఉన్నది మాత్రమే కానీ మిగిలిన సర్వీసెస్ అని ఇండియాలో చదువుతున్న స్టూడెంట్ కి ఏ విధంగా అయితే సర్వీసెస్ ఉంటాయో సేమ్ సర్వీసెస్ అందుతాయి. విషయం మనము కరికులం విషయంలో తీసుకున్నా కానీ బ్రిటిష్ కరికులం ఫాలో అవుతున్నారు న్యూ విజన్ యూనివర్సిటీలో. సో మనకి ఇక్కడ ఒకవేళ ఒక స్టూడెంట్ యొక్క ఫ్రెండ్ ఇక్కడ జాయిన్ అయితే ఫ్రీ సీట్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ ఎంఆర్ఐ సీట్ లో జాయిన్ అయితే ఏ టైంలో బయటకు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారో సేమ్ టైంలో బయటకు వచ్చి ప్రాక్టీస్ చేయడానికి వెసులుబాటుగా న్యూ విజన్ యూనివర్సిటీ వెళ్ళండి. సో వేస్ట్ మనకు లాంగ్వేజ్ నేర్చుకోవడంలో టైం వేస్ట్ అవ్వదు. ప్రీ మెడికల్ కానీ లేకపోతే బిఎస్ ప్రోగ్రామ్ కానీ చేయడానికి మనకు ఎటువంటి టైం వేస్ట్ కదండి. ఇంకోటి ఈ న్యూ విజన్ యూనివర్సిటీ కానీ TBC క్యాపిటల్ సిటీలో ఉన్న న్యూ విజన్ యూనివర్సిటీ కానీ జార్జియా కానీ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. కొన్ని సంవత్సరాల క్రితం మేము వేరే కంట్రీస్ లో చేసేవాళ్ళమండి. సో ఆ కంట్రీస్ లో ఏ కంట్రీలో చూసినా ఏదో ఒక మైనస్ పాయింట్ ఉన్నదండి. సో ఒక కంట్రీలో వచ్చేసి -30 to -50 degrees టెంపరేచర్ చలి ఉండడం కావచ్చు, ఒక కంట్రీలో రేసిజం కావచ్చు, ఒక కంట్రీలో కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది రష్యన్ కంట్రీస్ లో కమ్యూనికేషన్ కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం కావచ్చు. ఇంకో కంట్రీ తీసుకుంటే డైరెక్ట్ MBBS ఉండకుండా 2 years వేస్ట్ ఆఫ్ టైం మనకు బిఎస్ ప్రోగ్రామ్ కానీ ప్రీ మెడికల్ కానీ చేయాల్సిన అవసరం. సో ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ అవాయిడ్ చేసిన తర్వాత తీసేసిన తర్వాత ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ లేకుండా ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా ఒక దగ్గర పెడితే వచ్చిందో మనకు జార్జియా అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 5 to 6 hours లోపల మనం అక్కడ రీచ్ అవ్వగలం. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. మనకు న్యూ విజన్ యూనివర్సిటీలో కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ వరకు కూడా మన ఆంధ్ర పిల్లలు ఉన్నారు. సో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ వస్తే ఆ స్క్రీన్ మీద నెంబర్స్ కాల్ చేస్తే మేము అక్కడ మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మీ ఏరియాకి సంబంధించిన రెఫరెన్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వాళ్ళతో మీరు నేరుగా మాట్లాడి సర్వీసెస్ సంబంధించిన మీరు అది తీసుకోవచ్చండి. అది థ్యాంక్ యూ అండి. డాక్టర్ Lana, welcome to studio. Thank you very much for having me here. Okay. Can you please share some few words about your country, Georgia, and so are Georgians? Thank you very much. I would like to say that Georgia is an amazing, beautiful country with a moderate climate. It's not too hot, it's not too cold there. Important point to be emphasized that Georgia is the 3rd safest country in the world with approximately 0 crime rate. It is corruption-free country. Important idea is that Georgia in ancient times was the part of the Great Silk Road. As a result, it merges the different cultures and traditions in it, and it is a crossroads for Europe and Asia. As a result, it is very easy to adapt in Georgia. At the same time, I would like to emphasize that our New Vision University is located in the heart of Georgia itself. This is its capital, Tbilisi. I would like to say that Tbilisi, as well as itself, the whole Georgia, is very beautiful, is very easily adaptive for the foreigners or any other people who wants to come there. Okay, right. You have said it's very adaptable university. True. What about the New Vision University? Thank you very much for this question. New Vision University has the many uniqueness, let's say like that, compared to the others. The one is that because we are interested in the high quality education, we are using the modern teaching methods, such as, for example, the problem-based learning or PBL sessions, which are used to expose students, medical students, from the very beginning of their med school to the clinical cases, to the diagnosing making, so to feel what does it mean to be a doctor. Other important idea that we had adapted the 3D technology for the lecturing. Me personally, I'm a lecturer of anatomy, and the 3D technology made my lectures much more understandable, much more interesting.
The idea is that 3D technology helps to understand deeply the material of the structure of the body at the level of the organs, organic systems, or even the cellular level or tissue level. The other important idea, what is making our university so unique, is the research. We are running different research projects at the international and local levels. As a result, our students, MDs, are also exposed to the research from the very beginning of their med school, from the very first semester, with the theoretical knowledge as well as the practical part. The other important idea what we have, because we understand and we know that most of our students are interested to pass the MCI examination, we launched the MCI coaching for free for all of our students who are interested in, and as a result, we surely didn't forget about the others who are interested in the USMLE also, and as a result, now we do have 2 parallel coachings. This is the MCI and the USMLE program coachings. Okay, right. Thank you. We'll discuss it after later the break. Okay. Thank you. Okay. Encourage to short break. This come stay with us. అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. వేరెక్కడైనా కుదువ పెట్టిన మీ బంగారు నగలను విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొని డిఫరెన్స్ అమౌంట్ ని మీకే చేస్తారు. అర్చిక గోల్డ్ కంపెనీ. ఇది ప్లాన్ మర్డర్ అని చెప్పడానికి ఇందులో మోటివేషన్ ఉంది, చంపాలనే ఇంటెన్షన్ ఉంది. So if you compare the reports of last quarter to this quarter, in the graph that we've క్లియర్ స్కోర్ యాడ్ చూసావా? almost 20%. Based on global, వింటున్నావా? క్లియర్ స్కోర్ యాడ్ చూసావా? but we're not For better deals on loans and cards, check your credit score and report for free on clearscore.com. You won't get unwanted calls. క్లియర్ స్కోర్ యాడ్ చూసారా? లైఫ్ లో ఉన్నత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇలా. ఐ లవ్ కళ్యాణ్. తను చూడలేకపోవచ్చు, కానీ నన్ను బాగా చూసుకుంటానని కాన్ఫిడెన్స్ నాకుంది. రీసెర్చ్ చెబుతోంది సాధారణ స్క్రబ్బర్లో టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని. ఇప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ ఎక్సో బ్యాక్టీరియా స్క్రబ్ కేవలం బ్యాక్టీరియా స్క్రబ్ యొక్క బ్యాక్టీరియా బ్యాక్టీరియాని పెరగనివ్వదు. అంటే దుర్వాసన 94.2% వరకు తక్కువ. ఎక్సో ఫ్యామిలీ హెల్దీ ఫ్యామిలీ ఫ్రమ్ జ్యోతి ల్యాబ్స్. దెయ్యాలని పూజ చేస్తే ఇది కొట్టిస్తారంట. వీడికి రాత్రి దయ్యాల డ్యూటీ, పొద్దున అమ్మాయిల డ్యూటీ. Celebrating a year of India's most awarded SUV, the Jeep Compass, now with amazing offers all through August. విజయ్ గోవింద్. మీ పేరు? అప్పుడు వాట్ ట్రెడిషనల్ నేమ్ అండి. అతను మొదలు పెట్టాడు, నేను ఫినిషింగ్ ఇస్తాను. ఈరొక్క రంగుల లోకమే, తీయనైన మనసుల బంధమే, కన్నులార కాంతికే అందమే, చూపు ఉన్న బతుకు ఆనందమే. తాతయ్య కంటిలోని మబ్బును కరిగించగా, అమ్మమ్మ చూపులోని మసకలు తొలగించగా. తాతయ్య కంటిలోని మబ్బును కరిగించగా, అమ్మమ్మ చూపులోని మసకలు తొలగించగా. ఈ కట్లు కమ్ముకున్న చిన్నవాని కళ్ళకు అద్దాలు అందించి చూపులు వెలిగించగా. వరములాగా వచ్చింది కంటి వెలుగు, కంటి చూపులో పాలు ఇంకా తొలగు. వరములాగా వచ్చింది కంటి వెలుగు, అరే కంటి ఊరూరా కంటి వైద్య శిబిరాలు, ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందుల పంపిణీ, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది కంటి వెలుగు పథకం. రండి, దృష్టిలోపాలని నివారిద్దాం, ఆరోగ్య తెలంగాణని నిర్మిద్దాం.
ఆగస్టు 15 నుంచి ప్రారంభం. ఈ వైఫ్ కి ఇంకెవరితో ఇంకొక మాట నా అంజలి గురించి తప్పుగా మాట్లాడామనుకో. Kalyan, an accomplished master chef, lost his sight at the age of 15, but not his confidence. వీడికి రాత్రి దయ్యాల డ్యూటీ, పొద్దున అమ్మాయిల డ్యూటీ. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. Attica Gold Company. ఫస్ట్ నీ గురించి ఆ పిల్లకు ఒక మంచి డీసెంట్ ఇంప్రెషన్ అనేది ఏర్పరచుకోవాలరా. వీలుంటే ఒక 4-5 అబద్ధాలు కూడా చెప్పు, తప్పేం లేదు. అబద్ధాలు ఆడటం నాకు రావు కదరా. ఇది ప్లాన్ మర్డర్ అని చెప్పడానికి ఇందులో మోటివేషన్ ఉంది, చంపాలనే ఇంటెన్షన్ ఉంది. వెల్కమ్ బ్యాక్. ప్రసాద్ గారు, మనకు కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అనంతపురం నుంచి సత్యనారాయణ గారు, నమస్తే అండి. చెప్పండి. సత్యనారాయణ రెడ్డి గారు అండి, అనంతపురం నుంచి, అంటే పక్కన రాయదుర్గం కాన్స్టిట్యూన్సీ అండి. ఓకే, చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఏదో టీవీలో అడ్వర్టైజ్మెంట్ నిన్న మొన్న చూస్తాను మేడం. జార్జియాలో MBBS అంటే ఎంత అవుతుంది మేడం మొత్తం 5 years కి? సో నమస్తే అండి. జార్జియాలో వచ్చేసి మనకు MBBS చేయడానికి సెమిస్టర్ కు 2 lakhs నుంచి 1.5 lakh 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. టోటల్ గా 15 lakhs నుంచి 20 lakhs టోటల్ ప్యాకేజ్, అంటే ఓన్లీ కాలేజ్ ఫీజు చెప్తున్నానండి. 15 lakhs నుంచి 20 lakhs టోటల్ ప్యాకేజ్ లో అయిపోయింది. అది కాకుండా మీకు ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ, వైఫై, రూమ్ సర్వీస్ ఇవన్నీ విషయంలో ఒక నెలకు వచ్చేసి $200 to $220, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 13,000 నుంచి 15,000 నెలకు ఖర్చు అవుతుందండి. ఇక్కడ ఇండియాలో చూసుకున్న దాదాపు అంతే ఖర్చు అవుతుంటుంది కావచ్చు. సో ఏమున్నా కానీ మొత్తం 24 లక్షల నుంచి 30 లక్షలలో కాలేజ్ ఫీజ్, ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ, రూమ్ సర్వీస్, వైఫై అన్ని కూడా ప్యాకేజ్ లో వచ్చేస్తాయి, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్ తో సహా. ఓకే, రైట్. ఇప్పుడు మనం ప్రెసెంట్ చూసుకున్నట్లయితే చాలా కన్సల్టెన్సీస్ మనకు ఎదుర్పడుతున్నాయి. సో అన్ని కన్సల్టెన్సీస్ లో మనం కన్సల్టెన్సీ బేస్డ్ చూస్ చేసుకోవాలంటారా, కంట్రీ బేస్డ్ చూస్ చేసుకోవాలంటారా? సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఇది మన కౌన్సిలింగ్ అటెండ్ చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతున్నది, ఈ మంత్ ఎండింగ్ తోటి కౌన్సిలింగ్ అయిపోతున్నది. సో నీట్ రాసిన స్టూడెంట్స్ కు తర్వాత ఉన్న సీట్స్ కు, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ కు చాలా వ్యత్యాసం ఉందండి. సో దాదాపు 2 to 3% ఆఫ్ ది సీట్స్ మాత్రమే మనకు ఏ కేటగిరీలో లభ్యమవుతున్నాయండి. సో టోటల్ గా మనం ఇండియాలో చూసుకుంటే టోటల్ 100 సీట్స్, ఒక కాలేజీకి 100 సీట్స్ ఉన్నాయంటే దానిలో 3 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, ABC అండి. సో అందులో 50% ఆఫ్ సీట్స్ ఏ కేటగిరీకి మాత్రమే ఒక సాధారణ మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అఫోర్డ్ చేయగలరు. సో మిగిలిన 50% సీట్స్ కు 35% వచ్చేసి B కేటగిరీ, 15% వచ్చేసి C కేటగిరీ. సో B కేటగిరీ చూసుకుంటే మనకు యావరేజ్ గా 12 లక్షల సంవత్సరానికి ఉన్నది. సో 5 years కి కలిపేసి మీకు 60 నుంచి 65 లక్షలు అవుతుంది. సో అది మధ్యతరగతి కుటుంబం వల్ల అఫోర్డ్ చేయలేనిది. అట్ ద సేమ్ టైం మనకు 15% ఆఫ్ NRI కోటా కూడా దాదాపు 23,50,000 అఫీషియల్ ఫీజు ఉంది. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1,20,00,000 అనేది. సో 60 నుంచి 60 లక్షలైనా 1,20,00,000 ఇది అనేది చాలా మధ్యతరగతి కుటుంబాలకు చాలా పెద్ద భారం ఉంది. సో అలా అని చెప్పి 50% ఆఫ్ కోటాలో ఒకవేళ సీట్ దొరుకుతుందా అంటే ఒక 2% ఆఫ్ సీట్స్ ఎంతమందికి సరిపోతాయి. సో ఈ విషయం లోపల స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఎందుకంటే చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి, చాలా కంట్రీస్ ఉన్నాయి. సో ఎటువంటి కంట్రీని ఎంచుకోవాలి, ఏ కంట్రీని ఎంచుకోవాలి, ఏ కన్సల్టెన్సీని ఎంచుకోవాలనే విషయం లోపల చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. సో ఈ విషయంలో నేను ఒకటే అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ విషయంలో ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది కంట్రీ అండి. కంట్రీ ఏ కంట్రీ పోతే బాగుంటుంది, ఎందుకంటే మనం వెళుతున్న కంట్రీ సేఫ్టీ విషయంలో ఎలా ఉంది, సెక్యూరిటీ విషయంలో ఎలా ఉంది, క్లైమేట్ విషయంలో మన ఇండియాకు మోడరేట్ గా ఉందా, లేకపోతే టూ మచ్ హై టెంపరేచర్ హై ఉందా, లో ఉందా, మైనస్ లెక్క వెళ్తుందా చూసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత మనకు కమ్యూనికేట్ చేయడానికి లాంగ్వేజ్ ఇష్యూ ఏమైనా వస్తుందా. సో సపోజ్ నేను ఒక కంట్రీకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వాటర్ అంటే తెలియదు, గో అంటే తెలియదు, కమ్ అంటే తెలియదు, అంటే ఈవెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అక్కడ ఇంట్రొడక్షన్ కూడా లేదు. ఆ సందర్భంలో ఒక స్టూడెంట్ ఎలా కమ్యూనికేట్ చేస్తాడు. సో ఒకవేళ ఫ్యాకల్టీ తోటి మాట్లాడాలని ఏ
ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతాయి అన్న క్వశ్చన్ కూడా స్టూడెంట్స్ కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈవెన్ కూడా కొన్ని కంట్రీస్ లో కొన్ని యూనివర్సిటీస్ లో లాంగ్వేజ్ అనేది ఈవెన్ ఫ్యాకల్టీ కూడా రాదు. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు, కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫ్యాకల్టీ కూడా ఇంగ్లీష్ రాదు. వీళ్ళకు లోకల్ లాంగ్వేజ్ మేబీ రష్యన్ కావచ్చు, మేబీ చైనా లాంగ్వేజ్ కావచ్చు నేర్పించిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న తర్వాత కానీ ఫ్యాకల్టీ తోటి కంఫర్ట్ గా మాట్లాడగలుగుతారు. సో ఈ కొత్త లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉందంటే లేదండి. సో కొంతమంది అంటారు కన్సల్టెన్సీ తమిళనాడు వెళ్తే మనకు తమిళ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటే, ఇండియా మొత్తంలో తీసుకుంటే తమిళనాడుకు మాత్రమే ఇంగ్లీష్ లేకపోతే తమిళ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వేరే ఏ పార్టీకి వెళ్ళినా కానీ నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని వైడ్లీ స్పోకెన్ అండి. హిందీ లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు కర్ణాటక కాలేజెస్ తీసుకుంటే ఎందుకు ఫేమస్ అంటే అక్కడ హిందీ ఈజ్ వైడ్లీ స్పోకెన్ కర్ణాటకలో, అందుకని కర్ణాటకలో చాలా ఫేమస్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ విషయం లోపల మనకి ఇక్కడ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా మనకు అక్కడ వెళ్ళిన వెంటనే ఒకవేళ షాప్ లో ఏమైనా కొనాలన్నా లేకపోతే ఫ్యాకల్టీతో ఏమైనా మాట్లాడాలన్నా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడేంత వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడితే ఫ్యాకల్టీకి అర్థం అవ్వగలగాలి, ఇంగ్లీష్ లో మాట్లాడితే పేషెంట్స్ కి అర్థం అవ్వగలగాలి, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఏమైనా పర్చేస్ చేయడానికి అవకాశం ఉండాలి. అప్పుడే పోయిన వెంటనే వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కానప్పుడు నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను ఏ కంట్రీకి వచ్చినా ఫీల్ అయ్యే అవసరం ఉంది. సో జార్జియాలో ఆ ప్రాబ్లం అస్సలు లేదండి. లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది లేదండి. ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ ఇన్ జార్జియా. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ జార్జియా అండి. సో ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్. అక్కడ కరప్షన్ అసలు లేదు. ఈ కరప్షన్ విషయంలో ఏం చెప్తున్నానంటే అక్కడ మీరు కంపల్సరీ క్లాసెస్ అటెండ్ చేయాల్సిందే, చదవాల్సిందే, ఎగ్జామ్ రాయాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్. ఒక 1 మార్క్ గురించి 1 లాక్ ఇచ్చిన వాళ్ళు యాడ్ చేసే ప్రసక్తే లేదు. సో అంత స్ట్రిక్ట్ గా వాళ్ళు ఫాలో అవుతున్నారు. వేరే అదర్ కంట్రీస్ తీసుకుంటే కరప్షన్ విషయంలో టాలీ చేసుకుంటే జస్ట్ డబ్బులు ఇస్తే డిగ్రీ ఇచ్చే కొన్ని యూనివర్సిటీస్ కొన్ని అక్కడికి వెళ్ళి ఈ మెడికల్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాటాడడం. అటువంటిప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే కంట్రీ కావచ్చు, సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ కావచ్చు, ఖచ్చితంగా కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలగాలి. ఇక్కడ మనకు దొరకని పక్షంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ చేసిన MBBS కు జస్ట్ ఆల్టర్నేటివ్ ఉండాలి, కానీ అక్కడికి వెళ్ళినంత సింపుల్ అయిపోతుంది, సింపుల్ గా పాస్ అవ్వగలరు నమ్మకం తడిపోవడంలో ఈ సబ్జెక్ట్ అసలు సెలెక్ట్ చేసుకోవడం నా ఉద్దేశం అండి. Okay, right. Dr. Nana, you please tell us the curriculum of New Vision University for the doctoral program. Yes, thank you very much. The curriculum, the program of the New Vision University for the Med School is highly integrated and answers to high standards of education in Europe and the international ones as well. Important idea here is that New Vision University has its own New Vision University Hospital, the only one university in the whole Georgia. And one important advantage is that students are exposed to the clinics and clinical experience from the very beginning. They do have the clinical skills which they are covering in the hospital, as well as all of the clinical rotations which were starting approximately in the 3rd year after the basics. But it doesn't mean that they don't have the access from the beginning. They do have, they are even having the volunteer work here in the hospital, so they gather the huge experience till the end of the university. Also important idea is that the 360 credits should be gathered to obtain the MD degree, which can be done according to the law. It can be done in 5 years. If every year they will take 75 credits, which is also very much important. So the curriculum integrity is showing that the students are revising and retrieving the already learned information and are building new one. As a result, at the end of their studies, they are graduating with a very solid knowledge in the field of medicine. ఓకే, రైట్. అలాగే ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు న్యూ విజన్ యూనివర్సిటీలో USMLE అలాగే MCAకి కూడా కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నట్టు మేడం చెప్పారు. సో అది ఎంతవరకు అంటారు మీరు చెప్పండి. సో మనము అక్కడ ఏ యూనివర్సిటీ అబ్రాడ్ లో చేసినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత MCA క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. MCA క్లియర్ అయిన తర్వాత ఇక్కడ ఇండియాలో చేసిన డాక్టర్ కు సరిసమానంగా పరిగణించబడతారు. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. మన దగ్గర వచ్చేసి AMCI అనే మన కొలాబరేషన్ లో మనకు వర్క్ చేస్తున్నామండి. ఈ AMCI.net.in అనే ఒక వెబ్సైట్ లో మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న 90 ఫ్యాకల్టీస్ ఉన్నారండి. అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ.
దీపక్ మార్వాణి, కమల్ కేవి అని, అంటే వీళ్ళందరూ కూడా ఆథర్స్. సో వీళ్ళ కొలాబరేషన్ లో మనకు ఈ రెగ్యులర్ గా ఈ ఫ్యాకల్టీ రొటేషన్స్ లోపల వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి మన స్టూడెంట్స్ కు అన్ని సబ్జెక్ట్స్ లో ఎక్స్పర్ట్స్ ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం వచ్చేసి మనకు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ S3D టెక్నాలజీ, స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీ ఉన్నది. సో ఈ విషయంలో ఏంటంటే ఒకవేళ ఒక స్టూడెంట్ కు ఒక టాపిక్ అర్థం కాకపోయినా, ఒకవేళ ఆ పర్టికులర్ క్లాస్ అటెండ్ చేయలేకపోయినా నెక్స్ట్ డే వాళ్ళ అది లోడెడ్ టాపిక్ ఉంటుందండి. దాన్ని రూమ్కి వెళ్ళిన తర్వాత దాన్ని రీవెరిఫై చేసుకొని మళ్ళీ ఆ టాపిక్ ని ఫాలో అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది కన్వెన్షన్ మెథడ్ లో బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ కావచ్చు, లేకపోతే ఈ UHP షీట్స్ చూపించడంలో అది పాసిబుల్ కాదు. సో ఈ S3D టెక్నాలజీ వచ్చేసి మొత్తం టోటల్ గా మనకు థర్డ్ వరల్డ్ లోపల ఆఫ్టర్ UK US తర్వాత వీఆర్ ద ఓన్లీ ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ దిస్ టెక్నాలజీ ఇన్ అవర్ యూనివర్సిటీస్. టోటల్ యూరోప్ లోపల ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశానండి. దీని తరపు నుంచి మనకు స్టూడెంట్ నుంచి చాలా ఫీడ్బ్యాక్ చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే ఒకసారి విన్న తర్వాత మర్చిపోయే అవకాశం లేదు. ఎందుకంటే 100% రిటెన్షన్ బై ద స్టూడెంట్. సో ఇంత లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళ ముందు 3 డైమెన్షన్ ఫిగర్, ఒక ఆర్గన్ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి వాళ్ళు మర్చిపోయే ప్రసక్తి లేదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం న్యూ విజన్ యూనివర్సిటీకి వచ్చేసి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి. సో $1,250 per year. సో 90,000 per year స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే 200 ఇంటేక్ అండి. 200 ఇంటేక్ లోపల ఫస్ట్ 50 స్కోర్ స్టూడెంట్స్ కు $1,250 per ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, రైట్ ప్రసాద్ గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ లానా గారు. యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జార్జియా అండ్ న్యూ విజన్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ టీఎన్ కెరీర్స్. కీప్ వాచింగ్ NTV. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. పోలవరం నిర్మాణ బాధ్యతలు కేంద్రం తీసుకుంటే అభ్యంతరం లేదు. 2,600 కోట్ల నిధులు రావాల్సి ఉందన్న చంద్రబాబు. ఎన్నికల వ్యూహాలపై మంత్రులతో కేసీఆర్ భేటీ. కాంగ్రెస్ హామీల సాధ్యాసాధ్యాలపైన చర్చ. SRSP నుంచి సాగునీటి విడుదల. కొంతకాలంగా ఆందోళన చేస్తున్న రైతులకు ఊరట. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద నష్టం 600 కోట్లు. హెక్టార్కు 25,000 పరిహారం ప్రకటించిన సర్కార్. నాటింగ్హామ్ లో ఇంగ్లాండ్ పై భారత్ విక్టరీ. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సింగరేణి లాభాల్లో కార్మికులకు 27% ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కంటే ఇది 2% ఎక్కువ. TGBKS నాయకులు MP కవిత ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ని కలిశారు. ప్రగతి భవన్ లో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అభ్యర్థుల ప్రకటన, ప్రగతి నివేదన సభపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దీంతో పాటు నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, 2 లక్షల రుణమాఫీ సాధ్యాసాధ్యాలపైన చర్చిస్తున్నట్టు సమాచారం. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ సీఎం ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సింగరేణి లాభాల్లో కార్మికులకు 27% ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కంటే ఇది 2% ఎక్కువ. TGBKS నాయకులు MP కవిత ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ను కలిశారు.
ప్రగతి భవన్ లో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అభ్యర్థుల ప్రకటన, ప్రగతి నివేదన సభపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దీంతో పాటు నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, 2 లక్షల రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ సీఎం ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ప్రస్తుతం సీఎం కేసీఆర్ మంత్రిత్వ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 2 గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా వచ్చే నెలలో నిర్వహించదలచిపెట్టిన ప్రగతి నివేదన సభకు సంబంధించిన డేటు అదే డేట్లోనే, అంటే 2వ తేదీ నిర్వహించాలనుకున్నారు. అదే డేట్ను కంటిన్యూ చేయాలా, మారిన పరిస్థితుల నేపథ్యంలో దాన్ని ఏమైనా పోస్ట్ పోన్ చేయాలని దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెజారిటీ అంటే అందుబాటులో ఉన్న మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు, ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి కొత్త పథకాలని తీసుకొచ్చాం, మిగతా రాష్ట్రాలు అమలు చేయనటువంటి పథకాలను కూడా అమలు చేశామని ఈ సభ ద్వారా ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఈ సభ ద్వారా ప్రజల్ని కోరాలనేది సీఎం ఆలోచన. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి కొన్ని కొత్త స్కీమ్స్, ముఖ్యంగా రైతు బంధు పథకం, ప్రతి అంటే ఖరీఫ్కు 4,000, రబీకి 4,000, ప్రతి ఏటా 8,000 రూపాయలని పెట్టుబడిగా రైతు ఖాతాల్లో వేసే పథకం మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేశామని ప్రభుత్వం చెప్తోంది. అలాగే రైతు బీమా, రైతు ఏదైనా కారణంతో చనిపోతే ఆ రైతు చూపించినటువంటి నామినీకి 10 రోజుల్లోపు ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయలని వాళ్ళ ఖాతాలో జమ చేసే ఈ స్కీమ్. వీటితో పాటు భూ రికార్డుల ప్రక్షాళన కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఈ విధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అలాగే వినూత్నమైన పథకాలు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను తీసుకొచ్చాం. సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాం, కట్టుబడి ఉంటాం. అలాగే పింఛన్లు వీటిని పెంచాము. వీలైనంత వరకు ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చాం. సాగునీటి ప్రాజెక్టులు, గతంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను, కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తీసుకొచ్చి కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పటి నుంచే నిలుస్తున్నాం. మళ్ళీ మాకు మద్దతు ఇవ్వండి అని కోరడానికి ఈ సభను టీఆర్ఎస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ సభను నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సభ ద్వారా ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అంతకుముందు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండదు, జిల్లాల్లో సభలు పెట్టుకున్న తర్వాత ఈ సభను నిర్వహించుకోవాలా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో బహిరంగ సభ తర్వాత జిల్లాల్లో సభలు నిర్వహించాలా అన్న దాని మీద ఒక క్లారిటీ తీసుకుని ఇవాళ ఈ మంత్రులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, ముందస్తు కూడా జరగచ్చు అన్న ఊహాగానం నేపథ్యంలో అత్యవసరంగా ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా చర్చనీయాంశంగా అయింది. ముందస్తుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తాం, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళు పనిచేసుకునే, ఎందుకంటే ఒక్కొక్క చోట ఇద్దరిద్దరు నాయకులు ఉన్నారు. అలాగే గ్రూప్ తగాదాలు ఉన్న చోట ఇప్పుడే క్యాండిడేట్లు ప్రకటిస్తే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడే ముందుగానే పరిష్కరించే విధంగా అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దానికి సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది ముందుగా ప్రకటించవచ్చు, ఏదైనా వివాదాస్పదమైన కాన్స్టిట్యూన్సీలు అంటే ఇంకా అభ్యర్థి సరైన వాడు ఉన్నాడా లేదా అని తేల్చడానికి సమయం పట్టే కాన్స్టిట్యూన్సీ మాత్రం మెజారిటీ అభ్యర్థులు పాత వాళ్ళే ఉంటారని ఇప్పటికీ ప్రకటించిన నేపథ్యం. వీటితో అలాగే కొత్తగా పింఛన్ల పెంపు, అలాగే 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి లాంటి కొత్త హామీలు కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చిన నేపథ్యంలో వాటి సాధ్యాసాధ్యాలపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.
ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనేది అధిష్టానం పీసీసీ అధ్యక్షుడు నిర్ణయిస్తారన్నారు టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. మీడియా సమాచారం ప్రకారం తెలంగాణలో టీడీపీ టీఆర్ఎస్ ను శత్రువుగా చూస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. టీడీపీ నుంచి ఎవరు ఇంతవరకు తమను సంప్రదించలేదన్నారు రేవంత్. కాంగ్రెస్ కార్యకర్తలకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని, పార్టీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. కాకపోతే అందుతున్న పత్రికల ప్రసార సాధనాల సమాచారం మేరకు మేము భారతీయ జనతా పార్టీకి నిర్దిష్టంగా వ్యతిరేకము. భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి ఉండే వాళ్ళని అందరూ